పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సత్తా చాటింది. మరి ఎన్ని స్థానాల్లో గెలుపొందింది డీటెయిల్ గా చూద్దాం. తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అత్యధిక పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. రెండో విడతలో 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు 2,240 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 1,180కు పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే మొదటి దశతో పోల్చితే రెండో విడతలో నంబర్స్ ను పెంచుకుంది బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 260కి పైగా పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్స్ 620కి పైగా పంచాయతీల్లో సత్తా చాటుకున్నారు. వార్డులో కూడా కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిపత్యమే కొనసాగింది. విపక్షాల కంటే రెట్టింపు పంచాయతీల్లో కాంగ్రెస్ హవా చూపించింది. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లోనూ హస్తం జోరే కొనసాగింది. రెండు దశల్లో కలిపి 4,500కు పైగా పంచాయతీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. మొత్తంగా విపక్షాల కంటే రెట్టింపు స్థానాలను గెలుచుకుని భారీ ఆధిక్యం కనబర్చింది హస్తం పార్టీ.